పౌలు కొరింథీయులకు రాస్తున్నట్టు 2వ లేఖ 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. ఏలయన మనమందరము న్యాయ విచారణ కొరకై క్రీస్తు ఎదుట అగపడవలను. మనమందరము న్యాయ విచారణ కొరకై క్రీస్తు ఎదుట అగపడవలను. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి గాని చెడ్డవి గాని భౌతిక శరీరమున వారు వనర్చిన కార్యములను బట్టి వారికి ప్రతిఫలము అనుగ్రహించబడును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరము కూడా నవంబరు నెలలో ఉన్నాం. నవంబరు నెలలో మనం ఎక్కువగా ఎవరి కోసం ప్రార్థన చేస్తామని చెప్పుకున్నా? దేనికోసం? సకల మృతుల కోసం, సకల ఆత్మల కొరకై ప్రార్థన చేస్తాం. మన కుటుంబాలలో మరణించినటువంటి వారి కోసం పూజలు పెట్టిస్తాం. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా మన మరణాన్ని గురించి మన జ్ఞాపకం చేసుకోవాలి. మన మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు పిల్లారా, షాపులో ఏమిస్తారు మనకి? గ్యారంటీ, వారంటీ. అర్థమైందా? ఫోన్ ఏంటిదండి? ఫోన్ కొన్నామనుకో 1 సంవత్సరం వారంటీ ఇస్తారు. వారంటీని పొడిగించుకోవచ్చు కూడా. ఏం చేయొచ్చు? వారంటీని ఏం చేయొచ్చు? ఇంకొక 500 కట్టండి, ఇంకో 1000 రూపాయలు కట్టండి, ఇంకో సంవత్సరం ఎక్కువ ఇస్తాను వారంటీ అంటారు. అయితే దానికి గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? లేదు. దేనికి గ్యారంటీ లేదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ అండి జీవితంలో. జీవితంలో ఒకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే, ఒక రోజున మనందరం చనిపోతాం. మనందరం మరణం పాలు కావాల్సిందే. పుట్టినటువంటి వాడు గిట్టక మానడో. ఇది సత్యం ప్రియులారా, మనందరి జీవితాలు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. టైటానిక్ పేరు విన్నారా? టైటానిక్ పేరు విన్నారా? టైటానిక్ షిప్ 1912వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఏప్రిల్ 10వ తారీఖున ఆ సముద్రం ఒడ్డున ఒక పెద్ద ఓడ ఆగి ఉంది. 1912వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఆ సముద్రపు ఒడ్డున ఒక పెద్ద ఓడ ఆగి ఉంది. ఆ ఓడ ఆ రోజుల్లో ప్రపంచంలోనే విలాసవంతమైనటువంటి ఓడ. అన్ని సుఖభోగాలు ఉన్నాయి. ధనవంతులకు మాత్రమే, పేదవాళ్ళకు అడుగుపెట్టే అవకాశం లేదు. ఆ షిప్పును తయారు చేసినటువంటి వాడు, దానికి పెట్టిన పేరేంటండి? గట్టి చెప్పండి. కొన్నాళ్ళ క్రితం సినిమా వచ్చింది ఇంగ్లీష్లో. టైటానిక్ అనే పేరు కాకుండా ఆ షిప్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటిదో తెలుసా? అన్సింకబుల్ షిప్. ఏంటిదండి? అన్సింకబుల్ షిప్. మునిగిపోనటువంటి ఓడ. ఈ ఓడ మునగదో. ఈ ఓడ మునగదో. ఆ షిప్ తయారు చేసినటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? గర్వంతో, వినండి జాగ్రత్తగా, ఏమన్నారు తెలుసా? ఈవెన్ గాడ్ కెన్ నాట్ సింక్ ది షిప్ అన్నాడంట. దేవుడు కూడా ఈ పడవను ముంచలేడు అన్నారంటండి. మనిషి గర్వం చూడండి ఎట్టుందో. మనిషి పొగరు చూడండి ఎలాగా ఉందో. దేవుడు కూడా ఈ పడవని నీళ్లలో ముంచలేడు. ఈ పడవకు తిరుగులేదు, ఈ ఓడకు తిరుగులేదు. ఈవెన్ గాడ్ కెన్ నాట్ సింక్ ది షిప్ అన్నాడు. ఆ ఓడలో సకల సుఖభోగాలు. మనలాంటి వాళ్ళకి కదండి ఆ ఓడ, కోటీశ్వరులకు మాత్రమే. ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశం వెళుతుంది. న్యూయార్క్ సిటీని చేరుకోవాలి.
ఈ ఓడకు తిరుగులేదు. సకల భోగాలు, పార్టీలు, పబ్బులు, ఓడలో స్విమ్మింగ్ పూల్స్, ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి ఓడ ఆ రోజుల్లో. మానవుడు అనుకున్నాడు మనకింక తిరుగు లేదో, మనకు మించినోడు లేడా, మనల్ని దేవుడు కూడా ఏమీ చేయలేడు అనుకున్నాడు. ఓడ బయలుదేరింది. 3 రోజులు ప్రయాణం చేసింది ప్రియులారా. 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజున ఏప్రిల్ 14వ తారీఖు 1912వ సంవత్సరంలో మనిషికి కానరానటువంటి సముద్రములు, ఐస్ కొండలు ఉంటాయండి, ఐస్ బర్గ్స్ అంటారు. ఏంటిదండి అది? ఐస్ బర్గ్స్. ఆ ఓడలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో తెలుసా? 22,500 మంది, 2,500 మంది ప్రయాణం చేస్తున్నారు. ఆ ఓడ ఆ మంచు కొండగా ఢీకొని కరెక్ట్గా మధ్యలో విరిగి నడి సముద్రంలో మునిగిపోవటం ప్రారంభమయ్యింది. 2,500 మందిలో 1,800 మందికి పైగా ఆ రోజున ఆ నీళ్లల్లో పడి చనిపోయారు. ఏం ఓడ అంటండి అది? ఏం ఓడ? అన్సింకబుల్ షిప్. దేవుడు కూడా ఈ పడవను ముంచలేడన్నాడు. దేవుడు అవసరంలో దానికి ఒక చిన్న మంచు కొండ అంతే. ఏమి నేర్పిస్తుంది ఇది ప్రియులారా మనకి, మనుషులకి? ఏమి నేర్పిస్తుంది? నువ్వు అనుకుంటున్నావా ఈ జీవితం శాశ్వతం అనుకుంటున్నావా? ఈ జీవితానికి తిరుగులేదు అనుకుంటున్నావా? కొంచెం చేకూరగానే గర్వంతో బ్రతుకుతున్నావా? నాకేంటి అనుకుంటున్నావా? ఆ సువిశేషములో చెప్పినటువంటి ఆ అవివేకి వలె నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను ఈ రోజున భయపెట్టడం కోసం కాదు పిల్లారా. ఓరి అవివేకి, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములను నువ్వు సంపాదించిన సంపద ఎవడి పాలవుతుంది? ప్రభునందు ప్రియులారా, నవంబర్ నెలలో ఉన్న మరణాన్ని ధ్యానించాలి మనందరము కూడా. భయపడటము కోసము కాదు, సిద్ధపడటము కోసమై. భయపడటం కోసం కాదు, దేనికోసం? సిద్ధపడటము కొరకై. ప్రియులకు దేవుని బిడ్డలారా, దినములు బహుచెడ్డవిగా ఉన్నవి, దినములు బహుచెడ్డవిగా ఉన్నవి. కావున దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొని జీవితానికి మారు మనసు కొరకై ప్రార్థన చేయి. దేవుని సన్నిధికి రా. తలవని తలంపుగా నీవొకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే, పాపములో బ్రతుకుతున్నట్లయితే, దేవుడు నీకు ఈ రోజున ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. బిడ్డా, మారో, హృదయ పరివర్తన చెందో, దైవరాజ్యంలో ప్రవేశించో. నీ జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా ముగుస్తుందో ఎవరికి తెలియదో. మొన్నటి రోజున నేను చెప్పినట్లుగా అక్టోబర్ నెల 24వ తారీఖున హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్నటువంటి ఆ బస్సులో పడుకున్నటువంటి వారు అర్ధరాత్రి సమయంలో ఆ రోజున ఆ బస్సు కాలిపోతుందని వాళ్ళకి తెలియదో. వాళ్ళకి తెలియదో. గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ జీవితంలో ఏది గ్యారంటీ లేదు. ఒకటి మాత్రం గ్యారంటీ. ఏమిటది? తప్పనిసరిగా మనం ఏదో ఒక రోజున, మనకు తెలియని గడియలు, మనకు ఊహించిన రీతిలో మనం ఏదో ఒక రోజున చనిపోతాం. భయపడటం కాదు, ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుడు అంటున్నాడు ఈ రోజున, పిల్లారా, నీతోటి నాతోటి దినములు బహుచెడ్డవిగా ఉన్నవి, కావున దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకో. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం.
కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గూర్చి ఒక్కరి చదవండి అమ్మా. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహించండి. జ్ఞానహీనుల వలె ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనకు మొదటి శుక్రవారం ఉంటుందని తెలియదా? ఎంతమంది ఇప్పుడు ఇళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారు? వాళ్ళ కోపం రావచ్చు, ఈ ఫాదర్ని మళ్ళీ విలువమహండి చెప్తారు రేపు వచ్చి. అయినా కానీ నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళాలి. చెప్పకపోతే నాకు బాధ్యత. దేవుడు నా మీద ముట్టికాయ ఎత్తాడు. అసలే జుట్టు లేదు, ఎక్కువ దెబ్బ తగులుద్ది, నాకు ముట్టికాయ ఎత్తాడు. నేను చెప్పమన్న సందేశాలు ఎందుకు చెప్పలా? మీ కొరకై విచారణ గురువు ఒక మొదటి శుక్రవారాన్ని ఏర్పాటు చేసి దేవునికి ప్రియమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి నా సన్నిధికి ఎవరైతే వస్తారో మొదటి శుక్రవారం వచ్చినా వారు శ్రేష్టమైన దీవెనలు పొందుతారని దేవుడు ఏకంగా మార్గరెట్ మేరీ అలకకమ్మ గారికి ఇదిగో వాగ్దానపూర్వకంగా చెప్పాడు కదా. మన ఇళ్ల మధ్యలోనే, చేరువలోనే, దగ్గరలోనే ఉన్నాడు కదా. నువ్వు పిలవగానే పలికే దేవుడు కదా. ఎందుకని రాలేకపోయావు? నీవు ఏ రీతిగా జీవిస్తున్నావో ఆత్మ పరిశీలన చేసుకో. మీరు ఎట్లు జీవించుచున్నారో అనుదాని గురించి శ్రద్ధ వహించండి బిడ్డలారా. మీ బ్రతుకులు ఏ విధముగా ఉన్నాయి, నీ జీవితం ఏ విధముగా ఉంది, నీ నడత ఏ విధముగా ఉంది, నీ మాట ఏ విధముగా ఉంది అనుకుంటున్నావా? తినటానికి ఉందిగా, కట్టుకోవటానికి ఉంది కదా, చదువుకోవటానికి ఉంది కదా, ఆస్తులు ఉన్నాయి కదా అనుకుంటున్నావా? దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు నీ జీవితాన్ని. ఏమంటున్నాడు? మీరు ఎట్లు జీవించుచున్నారు అని దాని గురించి శ్రద్ధ వహించండి ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత జ్ఞానహీనుల వలె బుద్ధి లేనటువంటి వాళ్ళలాగా జీవించకండి. నేను కాదండి, పౌలు గారు అంటున్నారు. జ్ఞానహీనుల వలె జీవించకండి, వివేకవంతుల వలె జీవించండి. ఇవి చెడు దినములు కనుక. ఇవి ఏ దినాలంటండి? చెడు దినములు. చెప్పండి అందరు గట్టిగా. ఏ దినాలు ఇవి? ఏ దినాలండి? అవునండి. లోకాన్ని చూడండి ఒకసారి. మన పిల్లలు ఎటు వెళ్తున్నారో, మన పిల్లలు ఎలాగా ఉన్నారో, భయంకరమైన వ్యసనాలు. మంచి కంటే చెడుని ఎక్కువ చూస్తున్నారు, మంచి కంటే చెడుని ఎక్కువ చేస్తున్నారు. సార్ నేను తేలపూర్లో ఉంటున్నప్పుడు నేను ఉండబట్టుకోలేక ఒకసారి ఆ పక్కనే మందు షాప్ అతను అడిగా, ఏమయ్యా మీరు నెలకి ఎంత సంపాదిస్తారన్నాడు. నెలకి ఎంత వస్తాయి అన్నాడు. అతను అన్న మాటలు విని నా గుండె షాక్ అయింది. ఎక్కడో కాదండి, ఈ మన పల్లె ఇక్కడ వరకే వారానికి 45 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అండి అన్నాడు. వింటున్నారా? సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం అండి. రోజంతా కష్టపడి ఎక్కడ తగలేస్తున్నాడు? ఎక్కడ? ప్రసాద్ దగ్గర. ప్రసాద్ ఎవరండి అనుకోండి. ప్రాస్ అంటే ప్రా అంటే ప్రభుత్వ, సా అంటే సారా, ఇద్దు అంటే దొక్కాను, ప్రాసాదు. అక్కడ తగలేస్తున్నామండి. ఇవి చెడు దినములో బ్రతుకులు ఏ విధముగా ఉన్నాయి. మనకి మంచిగా మాట్లాడే నాయకుడు వద్దు, బూతులు తిట్టే నాయకుడు కావాలి. బుద్ధి లేదు, అవునా కాదండి? ఎలాగుంది ప్రపంచం? ప్రభు ఒక మాట అన్నాడు, పిల్లారా, విశాలమైన మార్గము, ఇరుకైన మార్గము. విశాలమైన మార్గం గుండా వెళ్ళాలని ఆశపడతారు ఎక్కువ మంది. పండి పదండి, సంతోషం, హ్యాపీ, డీజేలు కావాలి మనకే. అక్కడికి పరిగెడతా, అక్కడ గుంపులు ఉంటున్నారు, అక్కడ నిలబడటానికి టైం ఉండదు, సినిమా హాల్లో టికెట్లు దొరకవు. ప్రియులారా,
ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం ఏ విధముగా ఉంది, నీ బ్రతుకు ఏ విధముగా ఉంది, నీ నడత ఏ విధముగా ఉంది, నీ కుటుంబం ఏ విధంగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో. సమయం దాటిపోయిన తర్వాత అయ్యో అంటే ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేదు. ఇదిగో ఏమంటున్నాడు, ఇవి చెడు దినములో. అవునా కాదా బిడ్డలారా? ఇవి ఎట్లాంటి దినాలు? చెడు దినాలు. కొన్నాళ్ళ క్రితం నా దగ్గరికి పెయింట్ వేసే వ్యక్తి వచ్చాడండి. ఈ విషయాన్ని నేను యూట్యూబ్లో కూడా చెప్పాను నిన్నగాక మొన్న. పెయింట్ వేసే వ్యక్తి వచ్చాడు, పెయింట్లు వేస్తూ ఉన్నారు. ఒక్కరోడు సుమారుగా 14-15 సంవత్సరాలండి, అంతే సిస్టర్, జస్ట్ 14-15 ఇయర్స్. తేడాగా కనపడ్డాడు. 2 కాళ్ళ మీద నడవట్లా, 4 కాళ్ళ మీద నడుపుతున్నాడు. స్టడీగా లేడు బండి. ఇది ఎన్నంటే 3 అంటున్నాడు. ఏంటి మాస్టారు? పెద్ద ఆయన్ని ఆ యొక్క పెయింట్ వేసేటువంటి మేస్త్రి గారిని అడిగా, ఏంటండి అంటే ఆయన నన్ను పక్కకు పిలిచి అంటున్నాడు, ఫాదర్ మేము ఎంత చెప్పినా వింటలేదండి వాడు, వాడు మందు కాదండి వాడు తాగేది, డ్రగ్స్ అంటండి. మీకు తెలుసా డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో? తాగే మందు కంటే 10 రెట్లు ప్రమాదకరం. చాలా ప్రమాదంలో ఉందండి సమాజం, భయంకరమైన స్థితి గుండా వెళుతుంది. మనకి ప్రియులారా ఈ ఫోన్ ద్వారా మనకి సమయం లేదు వాక్యం వినటానికే, మనకి సమయం లేదు. ఆదివారం గుడికి రావడానికి సమయం లేదు. దేనికి సమయం ఉంది మనకి? దస్తులు చూడటానికి సమయం ఉంది. ఏ దస్తులు? జబర్దస్తులు. గంటలండి, గంటలు చూస్తాం మనం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని చదవటానికి మనకు సమయం లేదు. ప్రియ క్రైస్తవులారా, నేను చెప్పేది తప్పు అయితే నన్ను అడగండి, ఎందుకు ఫాదర్ అది చెప్పారు. టీవీల దగ్గర కూర్చుంటాం. మన ఈ మధ్యలో హైదరాబాదులో దొంగతనం కూడా జరిగింది. ఏంటిదమ్మా? మామూలు దొంగతనం కాదు, బీరువాలో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకొని వెళ్ళారు దొంగలు. ఇంట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. 3 ఆడవాళ్ళు, మళ్ళా 3 ఆడవాళ్ళు. ఏం చేస్తున్నారు వాళ్ళు? 3 పార్లర్లో కూర్చొని టీవీ చూస్తా కూర్చున్నారు. ఏంటో సీరియల్ అంట. ప్రియులారా, నీ సమయాన్ని దేని కొరకే వాడుతున్నావు నీవు? ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం ఏ విధముగా ఉంది? పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఏమంటున్నారు? ఇవి చెడు దినములో కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకో. బిడ్డా, దేవుడు నిన్ను ఈ రోజున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు, హృదయ పరివర్తన చెందో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నం వచ్చాయి. ఈ మొదటి శుక్రవారం రోజున దేవుడు నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు, దేవుని బిడ్డగా జీవించటానికి. దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకో. మూర్ఖుల వలె ఉండకుండా మీరేమి చేయవలనని దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నించు. ఆధునిక ప్రపంచంలో ఒక కొత్త వాదన మొదలైందండి. ఏంటిది? పరలోకం తర్వాత చూద్దాం. పరలోకం లేదు, నరకం లేదు. లూకాసు వార్త 16వ అధ్యాయం. ప్రియులరా, ఇదిగో నీవు ఈ లోకములో జాగ్రత్త పడకపోతే, నీవు ఈ లోకములో ఉండగా నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే, నీ బ్రతుకును సరిచేసుకోకపోతే, నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే, నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఏం జరగబోతుంది? విందాం ప్రియులారా. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుకుందాం.
ఆ నిరుపేద మరణింపగా లాజరు మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలో చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు. వినండి బిడ్డలారా, ధనికుడు ఏం చేస్తాడంట? అంగలార్చడం అంటే ఏంటి? ఏడవటం, గుండెలు బాదుకోవటం. ఏం చేస్తున్నాడండి? ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, తండ్రి అబ్రహామా నన్ను కనికరించుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలికొలను లాజరు తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. లాజరును పంపయ్యా, నేను ఈ మంటలలో మాడిపోతున్నాను. ప్రియులారా, మనందరం గుర్తుపెట్టుకుందాం, నీవు నేను అందరం మరణించిన తర్వాత ఒక తీర్పు ఉంటుంది. నీ జీవితం ఎలాగా ఉంది, నీ బ్రతుకు ఎలాగా ఉంది, నువ్వు జీవించిన విధానం ఎలాగా ఉంది, దాని మీద ఆధారపడి నీ తీర్పు ఉంటుంది. మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, బ్రతుకును మార్చుకో. ఒకవేళ నీవింకా ఆ పాపములను బ్రతకాలంటే బ్రతుకు, కానీ మరణానంతరమును చెప్పుకోవాలి. భయంకరమైన స్థితిలో ఉంటావు. ఈ లోకములో ఉండగానే నువ్వు సరి చేసుకోకపోతే, మారకపోతే, నీ బ్రతుకుకు మారకపోతే, అలనాడు పిల్లారా, అక్కడ ఎంత ఏడ్చినా కానీ ప్రయోజనం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. శరీర సుఖాలతో, శరీర క్రియలతో, వ్యామోహాలతో నువ్వు బ్రతుకుతున్నావా? ఏం కాదులే అనుకుంటున్నావా? దేవుడు నీకు ఈ రోజున ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మూర్ఖుల వలె ఉండగా దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క నవంబర్ నెలలో ప్రియులారా, మనం అనుకుంటాం ఏంటి? ఆత్మల కోసం ప్రార్థన చేయటం, ఆత్మల కోసం ప్రార్థన చేయటం, మృతుల కోసం ప్రార్థన చేయటం, మృతుల కోసం ప్రార్థన చేయటం. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ నా జీవితాన్ని మార్చుకోకపోతే, నా బ్రతుకును మార్చుకోకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? వాళ్ళ కోసం పూజలు అర్పించి, వాళ్ళ కోసం పూజలు అర్పించి మనం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు బిడ్డలారా. ప్రియులారా, ఒక్క క్షణం పాటు అందరం మోకరించుదాం. దయచేసి మోకరించుదాం. మోకరించి దేవుని సన్నిధిలో మనం చేస్తున్నటువంటి పాపాలను అంగీకరించుదాం. దయచేసి అందరం మోకరించుదాం. దేవుని యొక్క వాక్యములు ఈ రోజంతా కూడా మనకు సెలవిచ్చాడు. ఏమంటున్నాడు? బిడ్డలారా, ఈ నవంబర్ నెలలో, ఈ ఆత్మల కొరకై మనం ప్రార్థించేటి నెలలో మనము కూడా ఏ విధముగా ఉన్నాం? మన జీవితం ఏ విధముగా ఉంది? మన బ్రతుకులు ఏ విధముగా ఉన్నాయి? ఈ శరీరానికి ప్రాధాన్యతనిస్తున్నామా? ధనానికి ప్రాధాన్యతనిస్తున్నామా? ఇరుగు పొరుగు వారికి ప్రాధాన్యతనిస్తూ నీ ఆత్మను కోల్పోతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. అందరి చేతులు జోడించుదాం. ఒక నిమిషం పాటు మన పాపాలను జ్ఞాపకం చేసుకుందాం. బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, బిడ్డా, నేను నీ ప్రార్థనను ఆలకింపలేనటువంటి వాడిని కాదు, మోగవాడని కాదు, చెవిటివాడని కాదు, నా చెయ్యి కొరచబడినటువంటిది కాదు. నీ పాపములే నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయంటున్నాడు. అడ్డుగోడలు తీసేయి. దేవుని సన్నిధిలో వేడుకో. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి, నా పాపాలు కడిగి వేయి తండ్రి, నీ సిలువ రక్తంతో నన్ను శుద్ధి చెయ్యి తండ్రి. యేసయ్యా, యేసయ్యా, యేసు రాజా, నన్ను క్షమించు నాయన, నీ సిలువ రక్తంతో నన్ను కడుగుము నాయన. బిడ్డలారా, ప్రతి ఒక్కరం వేడుకుదాం. పాపము క్షమించబడకుండా దేవుని దీవెన రాదు, దేవుని ఆశీర్వాదాలు రావు. ఇదిగో అలనాడు త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ కుండివాడు పలికినట్లుగా,
దావీదు కుమారా యేసయ్య నన్ను కనికరించయ్యా, దావీదు కుమారా యేసయ్య నన్ను కనికరించు తండ్రి. వేడుకుందాం బిడ్డలారా, నా పాపాలు క్షమించు తండ్రి, నా దోషాలు మన్నించయ్యా. వేడుకుందాం పిల్లకు దేవుని బిడ్డలారా. నీలో ఉన్న పాపము క్షమించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వేంచేసి వస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ఓ యేసు రాజా, ఓ కరుణామయుడా, నన్ను క్షమించయ్యా, నా దోషాలు మన్నించయ్యా. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యా ఒక మాట అంటున్నాడు, మీరు హృదయ పరివర్తన చెందకపోతే అదిగో వారి వలె మీరు కూడా నాశనమగుదురని పలుకుతున్నాడు. ప్రభువు పలికిన మాట ఇది. నా పాపములు ఏంటి, నా దోషములు ఏంటి? యేసయ్యా, ఓ యేసు రాజా, నీ సిలువ రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా. నా ప్రతి పాపాన్ని కూడా కడుగుము నాయన, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా. అందరు చేతులు జోడించుదాం ప్రియులారా, అందరం కలిసికట్టుగా జపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము.